హాయ్ చిన్నారులు, ఎలా ఉన్నారు? నేను ఇవాళ మా ఇంట్లో ఉన్న ఈ చిన్ని బొమ్మని గౌన్ అయితే కుడుతున్నానండి. అంటే మిషన్ మీద కుడుతున్నాను అనుకుంటున్నారా? లేదండి, నేను వీటిని అందమైన గౌను ఫ్రాక్ అయితే తయారు చేద్దాము మిషన్ లేకుండానే. అది ఎలా చెయ్యాలో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వచ్చేయండి మరి. అలానే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇలాంటి ఐడియా కోసం ఈ వీడియోని పంపించండి. ఎలాగుందో మీరు కామెంట్ చేయటం మర్చిపోకండి. మనం ఇలా 4 పలకలుగా ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాం. ఇది బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్ తల్లి. దీన్ని మనం 4 పలకలుగా మడత వేసుకున్నాం. మనకి పొడుగు సరిపోయిందో లేదో ఆ కొలత అయితే తీసుకోవాలి. ఇలా 4 మడతలని మనం 8 మడతలుగా వేసుకున్నాం. వేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఆ మూలకే సరిపడగా క్లాత్ చూసుకుని అంతే దాంతో సమానంగానే మనం కటింగ్ చేసుకున్నాం. మీకు ఇలా అర్థం కాకపోతే నేను పేపర్ కటింగ్ వేసి ఎలా చెయ్యాలో ఈ వీడియోలోనే నేను వివరించాను, మీకు అర్థమవుతుంది. ఇలా మనం 2-3 పేపర్లు పెట్టి కట్ చేసుకుని ఆ తర్వాత మీరు ఈ క్లాత్ని కట్ చేసుకోండి. ఇది మనకి మిషను కుట్టే మాకైనా ఇది చాలా కష్టం అండి. ఎందుకంటే చిన్న చిన్న బాడీ కొలతలు కదా, ఈ కొలతలకు సరిపడగా ఉండాలి అంటే కుట్టడం కూడా చాలా కష్టం. అందుకే నేను ఇలా చేస్తున్నాను. మనం ఇలా నెలకొక్కసారి బొమ్మలకి బట్టలు మార్చుకుంటే బొమ్మ అలానే ఉన్న పాతపడిపోయిన బట్టలు వేయటంతో కొత్తగా అనిపిస్తుంది. ఇలా మనం మడత వేసుకున్నాక ఈ గౌను ఆకారం ఇలా వస్తుంది. చూసారా, నేను చిన్నప్పుడు తాటేకు బొమ్మల్ని అలంకరించుకునేదాన్ని, చక్కగా బట్టల్ని కుట్టేదాన్ని. అలా నాకు మిషన్ మీద ఇంట్రెస్ట్ అప్పుడు వచ్చిందండి. చూసారా, చిన్నదండి. మనం బొమ్మన సైజుని బట్టి కటింగ్ చేసుకోవాలి. సరిపోకపోతే మరోసారి కట్ చేసుకుందాం. ఎందుకంటే మనకు ఉన్న బొమ్మ సైజు ఎక్కువైందనుకోండి, అక్కడ మనకి మరోసారి కట్ చేసుకోవటానికి అవకాశం ఉండదు. అలానే మనకి చేతులకి చిన్న కటింగ్ అండి. ఇలా వీటిని మిషన్ మీద కుట్టడానికి కూడా కుదరదండి. అలానే ఇంత చిన్నవి చాలా కష్టం కదా. అందుకే మనం అగరపుల్ల సహాయంతో దీన్ని చక్కగా మనం చాలా స్లోగా దీన్ని అంటిద్దామండి. ఇది సిలికే కాబట్టి మనకి దగ్గరగా అవి పోగులు రాకుండా ఉంటాయి. అచ్చు మిషన్ మీద కుట్టినట్టుగానే స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఇలా నెలకొక్కసారి మరి ఇలా బట్టలు తయారు చేసుకుని బొమ్మల్ని రెడీ చేసుకుంటే చూడటానికి కొత్తగా అనిపిస్తుంది. ప్రతిసారి బొమ్మల్ని కొని మనం మార్చే కంటే ఇది నాకు 3 సంవత్సరాల క్రితం కొన్న బొమ్మ అండి. దీన్ని వాళ్ళ అమ్మనే నేను ఇలా చేశాను. వాళ్ళ అమ్మకి కూడా గౌన్ అయితే కుట్టలేకపోయాను. దాన్ని కూడా నేను మరో వీడియోలో నేను కుడతానండి. చీర కడదామని అనుకుంటున్నాను. ఈ పిల్ల బొమ్మకైతే ఇలా గౌన్ అయితే రెడీ చేశాను. చిన్నారులు, ఇప్పుడు మనకి వినాయక నిమజ్జనం ఉంది కదా, అందుకే వీటిని నేను ఇలా రెడీ చేస్తున్నాను. మనం అతి తొందరలో వినాయకుని నిమజ్జనం చేద్దాం. అయితే మనకి బుర్ర మించి వేసామనుకోండి మనకి లూజ్ అయిపోతుంది. అందుకే మనం ఇక్కడ బుర్ర తీసేసి ఇలా కింద నుంచి వేయటం వలన మనకి కరెక్ట్గా ఉంటుంది గౌను. చూసారా, ఇలా చేతులు కూడా నేను ఇలా అమరుస్తున్నాను. తీసేసి వేస్తే మనకి సులువుగా ఉంటుంది. ఇలా చేసి అందమైన గౌన్ అయితే రెడీ చేసేసా. ఇంత సులువుగా మనం బొమ్మకి గౌన్ అయితే కుట్టేయచ్చు. అయితే మీకు ఈ గౌను ఇంకా మీకు అర్థం కాకపోతే నేను పేపర్ కటింగ్ కూడా వేశాను. ఆ పేపర్ కటింగ్ది కూడా మీరు చూసి మరి 2-3 సార్లు 2-3 పేపర్లని కట్ చేసుకుని ఆ తర్వాత ఈ గౌన్ని కట్ చేసుకోండి. అయితే దీనికి ఇలా నిలబడటానికి మనం ఒక 2 సూది పినిస్లు అయితే పెడుతున్నాం. ఇలా చూసారా, దీనికి ఒక ఆకారం రాలేదు. చూడటానికి ఒక బంతిలాగా ఉండిపోయింది. మనం దీనికి ఈ పక్క ఒక కుర్చీ, మరొక పక్క చూసారా ఇలా డౌన్ చేసి ఈ పక్క ఒక కుర్చీ, ఆ పక్క ఒక కుర్చీ పెట్టడం వలన ఈ కుర్చీల్లో మనకి ఇది గౌను ఆకారం వస్తుంది. చూసారా, ఇలా పెట్టి లోపల నుంచి మనం 2 సూది పినిస్లు అయితే పెడదాం. అంతే, గౌన్ అయితే రెడీ అయిపోయింది. అయితే జబ్బల లేని అంటే మనకి గౌన్ అయితే రెడీ అయ్యింది. మనకి అందంగా చేతులు కావాలి అనుకుంటే మరో క్లాత్ని తీసుకుని రెడీ చేద్దాం. సూది పినిస్లు అయితే పెట్టేస్తున్నానండి. ఇలా మరో పక్క కూడా ఇలా సైడ్ని పెట్టేద్దాం. ఏమీ లేదండి, ఇలా డౌన్ చేసాం, కుర్చీ పెట్టాం, వెనకాల నుంచి మనం సూది పినిస్ అయితే పెట్టేసాం కనిపించకుండా. ఇలా సూది దారంతో కూడా మీరు కుట్టుకోవచ్చు.
నేను మీకు సులువుగా ఉంటుందని నేను ఇక్కడ సూది పిన్నులు అయితే వాడానండి. చక్కగా మీకు ఎలా కుదిరితే అలా తయారు చేసుకోండి. చాలామంది చాలా పిల్లలు ఇప్పటికే తయారు చేస్తున్నారు. అయితే మరికొంతమందికి ఉపయోగపడుతుందని ఇలా చేస్తున్నా. అయితే మనం దీనికి ఒక బ్లౌజ్ కింద దీన్ని ఒక 4 పలకలుగా తీసుకుని, తాటేక బొమ్మలకైతే ఇలా 4 పలకలుగా తీసుకుని చిన్న కటింగ్ అయితే చేసుకుని మేము ఇలా అమర్చేవాళ్ళమండి. ఇప్పుడు మనకి ఇది రౌండ్ షేప్గా చేద్దాం. ఇది మనకే బొమ్మ కాబట్టి ఇలా రౌండ్ అయితే బాగుంటుంది, చూడటానికి అందంగా ఉంటుంది. చూసారా ఎంత సింపుల్గా మనం బొమ్మకి గౌను కుట్టాము, పైన బ్లౌజ్గా కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇదిగోనండి ఇంతే. దీనికి కూడా మనం అగరత్తుల సహాయంతో అంటించేసుకుందాం. చూసారా ఇప్పుడు కూడా నేను బుర్రకాయ తీసే పెట్టానండి. అలాగే చెయ్యాలి, లేదంటే ఇది మనకే పెద్ద మెడ అయిపోయి చూడటానికి బాగోదు. చూడండి ఎంత అందమైన మనం బొమ్మని తయారు చేసాం. బాగా పాతబడిపోయిన బొమ్మని కూడా ఎంతో అందంగా రెడీ చేసాం. చూసారా నాకు భలే నచ్చిందండి. చూసారు కదా. దీనికి ఇప్పుడు మనం గాజులు వేద్దాం, తర్వాత చెవులీలు పెడదాం, ఆ తర్వాత బొట్టు కూడా పెడదామండి. ఇదిగోనండి నేను చిలుకు దారం ఉంది అంటే మనం ఎంబ్రాయిడరీ దారం ఉంటుంది కదండి, ఆ దారాన్ని ఇలా చుట్టేసి అంతే 3 అయితే వేసేసానండి. గాజులు కూడా వేసుకోవచ్చు. మనకి ఇవి ఉంటాయి కదండి సిల్వర్వి, వాటిని కట్ చేసేసుకుని గాజులుగా కూడా చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ మనకి గౌను మ్యాచింగ్ ఉంటుందని అదే దారంతో నేను ఇలా గాజులు అయితే వేస్తున్నానండి. మనం ఇలా 3 వేసేసుకోవటమే. అలానే మన పిల్లలకి మీరు పెట్టుకుంటారు కదండి చౌలీలు, అందులో చిన్న సైజు చౌలీలని తీసుకున్నానండి. తీసి నేను దీనికి అమర్చాను. ఇలా జుట్టు కూడా ఒకసారి తీసి దువ్వి మన దారంతో కట్టేశాను. ఇంతే. మనకి బొట్టు ఎప్పుడుదో కదండి, నల్లగా అయిపోయింది కదా. మనం ఒక బొట్టు ప్యాకెట్ తీసి కూడా ఒక బొట్టు అయితే పెడదాము. ఇంత అందంగా అయిపోయింది చూసారా. కొంచెం ముఖం అయితే కొంచెం నల్లగా ఉంది, మనకి చేతులు అన్నీ కూడా చాలా బాగుంది. అయితే మనం పేపర్ కటింగ్ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఈ పేపర్ కటింగ్ ఇలా చేయటం వలన ఒకసారి ఇలా చేసి తర్వాత మీరు క్లాత్ కట్ చేసుకోండి. మీకు ఒకేసారి క్లాత్ కట్ చేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకుని మీరు చూడండి, 2-3 సార్లు చూస్తే మీకే అర్థమైపోతుంది. చూసారా ఇలా మనం ఒక గిన్నె సహాయం తీసుకుని పెన్సిల్తో గీసుకుని ఈ పేపర్ని ఇలా కట్ చేసుకుంటే కూడా మనకి రౌండ్ షేప్ వస్తుంది. ఈ రౌండ్ షేప్ వస్తుంది కదా, దీన్ని మనం 2 మడతలు వేసుకుని చిన్నగా మనకి ముందుగా చిన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత మనకి సరిపోకపోతే దాన్నే కొంచెం పెద్ద చేసుకోవచ్చు. ఈ ఆకారాన్ని పెట్టి కూడా మనం క్లాత్ మీద పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, కరెక్ట్గా వస్తుందండి. అలానే చేతులకి ఇలా సైడ్గా కట్ చేసుకున్నాం. మనకి 2 పక్కలు ఉంది చూశారు, అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అండి వచ్చింది కదా. దీన్ని మనం ఇలా సూది పినిసి పెట్టి వెనక్కి మడతేసాం. అంతేనండి. ఇదే మనకి ఆకారం చక్కగా గౌను రూపంగా వచ్చింది. చూసారా ఇలానే మనం ఇంత సైజు పెద్ద గౌన్లకి కూడా చేసుకోవచ్చు, పెద్ద బొమ్మలకి కూడా ఇలా అమర్చుకోవచ్చు. చూసారు కదా. తర్వాత నేను బ్లౌజ్గా ఉపయోగించింది కూడా మీకు చూపిస్తాను. దాన్ని కూడా అలాగే కట్ చేసుకోండి. ఎప్పుడు కూడా జాకెట్లు కుట్టేవారు కూడా ముందుగా మనం ఇలా పేపర్ కటింగ్ చేసుకుంటాం వలన బ్లౌజులు కుట్టడం సులువవుతుంది. మేమైతే ముందుగా పేపర్ కటింగే చేసామండి. చేశాకనే 2-3 సార్లు చేశాక ఆ తర్వాత బ్లౌజులు అయితే కటింగ్ చేసుకోవడం జరిగింది. చూసారా ఇలా మనకి ఇదేనండి. ఈ మూల నుంచి రౌండ్ షేప్లో ఇలా ఇస్తే మనకి రౌండ్ అయితే వచ్చేస్తుంది. అంతే. ఇలా మడత తీసుకుంటే మనకి ఆ పక్క ఈ పక్క సరిపడగా రావాలి. ఆ తర్వాత పైన కొంచెం మూల అయితే తీసామండి. ఇదే మనకి మెడ అవుతుంది. ఎంత చక్కగా మనం చేసుకున్నాం కదా. ఇలా చిన్న సైజు తీసుకోండి ముందు, ఆ తర్వాత కొంచెం పెద్ద సైజు తీసుకోండి. మనకి పెద్దది అయిందంటే చిన్నది అవటం కష్టమండి, కానీ చిన్నదాన్ని పెద్దగా చేసుకోవచ్చు. మనం ఇలా రెడీ చేసామండి గౌన్ని. చూసారు కదా. మీకు
అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మీకు చెప్పాను కదా, ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకుని 1-2 సార్లు చేసుకోండి. ఇలా 1-2 కట్ చేసుకుంటే మనకే వచ్చేస్తుందండి, మనకి పనికిరాని క్లాతుల్ని. చెవులీలు చూసారా, బుట్టలు పెట్టుకుందండి అమ్మాయి. ఇది చక్కగా రెడీ అవుతుంది మన వినాయకుడిని నిమజ్జనం చేయటానికి. చిన్నారులు అర్థమైంది కదా, ఇకింతకు ఆలస్యం అమ్మల చీరలో జాకెట్లో ఏవో ఒకటి చింపి మీరు చక్కగా అందంగా అలంకరించేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ తల్లులు.